కొంతమంది కస్టమర్ చాలా మంచి వాళ్ళు ఉంటారండి. అందులో ఈ కస్టమర్ కూడా ఒకరనమాట. నాకు ఈ బ్లౌజెస్ ఇచ్చేసి దాదాపు 3 నెలలు దాటిపోతుంటుందండి. బట్ నేనేంటంటే ఏదన్నా అవసరం లేదంటే పండగలు అట్లా ఉన్నప్పుడు మాత్రం అప్పుడొకటి కుట్టేసి ఇచ్చాను. ఇంకా అన్ని కుట్టంగా నా కాడ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి 2 బెడ్ జాకెట్లు, అలాగే ఇవి లైనింగ్ బ్లౌజెస్ వచ్చేసి 9 జాకెట్లు ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్గా 11 జాకెట్లు అయితే ఉన్నాయి. ఈసారి అయితే రేపు కన్ఫామ్గా అయితే కుట్టేస్తానండి. ఖచ్చితంగా కుట్టాలని నేనైతే ఫిక్స్ అయ్యాను. ఈరోజు నైట్కి అంతా ఈరోజు బ్లౌజెస్ మొత్తం అయితే కట్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. అందుకోసం మొత్తం అయితే వాటిని తీసేసుకుంటున్నాను. లైనింగ్ మొత్తం అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. కొంతమంది కస్టమర్ చాలా మంచి వాళ్ళండి. ఈ కస్టమర్ వచ్చేసి ఫస్ట్ నాకు పరిచయం లేదనమాట. మామూలుగా వచ్చేసి నేను ఇంతకుముందు వాలంటరీగా ఉన్నప్పుడు ఒక సాకలేమో కుట్టించుకునేది. ఆ ఎక్క వచ్చేసి నా దగ్గర కుట్టించుకొని ఆమె మళ్ళీ వేరే వాళ్ళకి బట్టలు ఉతకడానికి వెళ్తుంటారు కదా, అట్లా ఆమె వేరే చోట కుట్టించుకుంటే ఎవరు బాగా కుట్టడం లేదు అనేసి చెప్పినదంట. తను వచ్చేసి ఇట్లా ఆ ఎక్క మా వాలంటీర్ ఎక్క బాగా కుడుతుంది జాకెట్లు అనేసి ఆమె పరిచయం చేసిందనమాట. ఆమె పరిచయం చేసిన తర్వాత నేను ఈమె బ్లౌజెస్ చాలా కుట్టానండి. అంటే ఒక్కసారి ఫస్ట్ ఒక జాకెట్ ఇచ్చి పంపించింది, ఆ సాకలమ్మతో ఇచ్చి పంపించింది. బాగా కుట్టింది అనేసి ఇంకా తనే వచ్చిందనమాట. లేదమ్మా చాలా బాగా కుట్టావు, మీరు మళ్ళీ నేను ఇంకా బ్లౌజెస్ ఇంకా వస్తూనే ఉంటాయి, మీరు నాకు కుట్టిస్తారా అంటే, అక్క నాకైతే కొద్దిగా లేట్ అవుతుంది, మీకు ఓకే అంటే కనుక నేను కుట్టిస్తాను అనేసి అయితే చెప్పాను అనమాట. ముందే చెప్పాను. బట్ ఏంటంటే అవసరానికన్నా కుట్టిస్తుంటావు కదా అనేది. సర్లేక కుట్టిస్తానులే, అవసరానికి అయితే నాకు ఫోన్ చెయ్యి, మీరు ఇంత దూరం రావాలంటే కూడా ఒకవేళ నేను ఇంటి దగ్గర లేకపోయినా లేదంటే కనుక మీరు వచ్చి నేను కుట్టకపోతే మళ్ళీ ఎన్నికిపోయినా మీరు కూడా బాధపడాలి కదా, నాకు ఫోన్ చేసి రాండి అనేసి అయితే నేను ఫోన్ అయితే ఇచ్చాను అనమాట. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇంక అప్పుడప్పుడు తనకు ఏదైనా పండుగలు అన్నప్పుడు లేదంటే ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదైనా అర్జెంట్ అన్నప్పుడు మాత్రమే కుట్టేసి ఇస్తున్నాను అనమాట. కానీ ఈసారి అయితే కనుక నాకు ఇంకా బ్లౌజెస్ ఇంకా 11 బ్లౌజెస్ అయితే ఇలాగే పెండింగ్లు అయితే పెట్టేసుకున్నాను. వీటిని అయితే రేపు కంపల్సరీ అయితే స్టిచ్చింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాను అండి. చూద్దాము. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అనుకున్నాను ఈరోజు కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాము. లైనింగ్ మాత్రం కట్ చేసుకున్నాను. కట్ చేసుకుంటున్నాగానే ఇంకొక కస్టమర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది. సో ఆ కస్టమర్ వచ్చేసి ఇవి పిల్లలకి ఫ్రాక్స్ కుడతావా అనేసి వచ్చి వచ్చిందనమాట. చిన్న పాపకే 2 ఫ్రాక్స్ అయితే కుట్టామన్నది. అంటే లంగా చోలు ఒకటి, ఏదన్నా ఫ్రాక్ ఒకటి, ఒక శారీలోనే కుట్టమనేది అనమాట. సో చూడాలి ఇంకా సాయంత్రం కానీ రేపు కానీ స్టిచ్చింగ్ అయితే చేస్తాను. మ్యాక్సిమం ఈరోజు నైట్కి ఇవి కట్టింగ్ అనేది చేసేసుకుంటానండి. మళ్ళీ లైనింగ్లు మొత్తం మడతలు పడిపోతాయి. ఇవి కొంచెం పాలిస్టర్ క్లాత్లు, అంటే మనకు ప్యూర్ కాటన్ కాదనమాట, కొంచెం పాలిస్టర్ అనేది కలిసిందనమాట. అలాగే మేము ఒక చిన్న టిప్ అని చెప్తానండి. మీకు ఏంటంటే లైనింగ్లు అనేవి టాన్లలోనే తెచ్చుకోండి. మనకు కస్టమర్స్కు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. మనకు సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువ కట్ చేసుకోవచ్చు, కొద్దిగా లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ కట్ చేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి మనము క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అని చేసుకొని మిగిలిన లావు ఉన్న వాళ్ళకి వేసేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకు మీటర్ వచ్చేసి 27 రూపీస్ అయితే పడుతుందండి. మనం ఇక్కడ వచ్చేసి 40 రూపీస్ కానీ అమ్ముకోవచ్చు అనమాట లైనింగ్ మీటర్. ఏమంటే ఇలా కట్ చేసుకునేదే కొంచెం పని